హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ పెళ్లి సిరీస్ వ్లాగ్‌లో ఫస్ట్ అయితే నేను నాగుల పుట్ట గురించి పెళ్ళికి ముందే ఎక్కువగా చేసుకునేది నాగుల పూజ. ఎందుకంటే రిలేషన్‌షిప్స్ బాగుండాలని కానీ, లేదా ఏదైనా దోషం ఉంటే పోవాలని కానీ, లేదా పిల్లలు బాగా పుట్టాలని అంటే ఇంట్లోనే నువ్వుల పిండి అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. అందరితో పాటు పెళ్ళికొడుకుని కూడా తీసుకెళ్తారు. పెళ్ళికొడుకు దగ్గరే మొత్తం చేయిస్తారు. మేళతాళాలతో స్టార్ట్ చేస్తారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అక్కడ వెళ్ళిన తర్వాత పసుపు, కుంకుమ, పాలు, గుడ్డు ఇలా అన్నిటితో పూజ అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడున్న వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెడతారు. అయిపోయిన తర్వాత ఎవరి ఫేవరెట్ టెంపుల్‌కి వాళ్ళెళ్ళొచ్చనమాట. మేమైతే ఎక్కువగా శివాలయంకెళ్తాము. మా పక్క ఈ గుడి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా చాలా వరకు పెళ్ళికి ముందు ఈ పూజ అయితే చేసుకుంటారు. ఎప్పటినుంచో ఉంది మా పక్క ఈ గుడి. మేం వెళ్లి పుట్టకి పూజ చేసేటప్పుడు వీడియోస్ అయితే తీయలేదు. ఇది అబ్బాయి వాళ్ళది. సో, వాళ్ళ వీడియో ఉంటే నేనైతే మీకు చూయిద్దామని చెప్పి అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చేసుకుంటారు అంటే కమెంట్ చేసేయండి. లేదు మీ పక్క ఇలా కాకుండా ఇంకెలాంటి పూజలు చేస్తారు అంటే కూడా కమెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. పెళ్లి సిరీస్ వ్లాగ్సే కాకుండా ఇంకా కువైట్‌లో ఎలాంటి రెస్టారెంట్స్ బాగుంటాయి అండ్ ఎలాంటి ప్లేసెస్ బాగుంటాయి అన్నీ అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూసేయండి. అందరి పెళ్ళిళ్ళు రిలేటివ్స్ హడావిడి చేస్తే మా పెళ్ళిలో మాత్రం ఫ్రెండ్స్ హడావిడే ఎక్కువ ఉంటుంది. అలా అని రిలేటివ్స్ తక్కువ అని కాదు. రిలేటివ్స్‌తో పాటు సమానంగా అంతకన్నా ఎక్కువగానే హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ అయితే. మాకు ప్రతి దాంట్లో వాళ్ళే నిలబడ్డారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఎంతమందికి ఉంటారు చెప్పండి. వీళ్ళకి దిష్టి అయితే తగలకూడదని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఊరికే మాటలు చెప్పేవాళ్ళు కాకుండా ఇలా తోడుగా ఉండేవాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టమే. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసుకుంటాం పూజ మేము. మా మామయ్య ఎక్స్‌పైర్ అయిపోయి 1 ఇయర్ అవుతుంది. తండ్రి లేని బాధ అసలు చాలా ఉంటుంది కదా. పెళ్లి మొత్తంలో చాలా ఫీల్ అయ్యారు అసలు. బట్ పెళ్ళైతే మంచిగా అయింది. మా మామయ్య బ్లెస్సింగ్స్‌తో అండ్ గాడ్ బ్లెస్సింగ్స్‌తో. అండ్ మొత్తం అక్క వాళ్ళు అండ్ వదిన, అన్న అందరూ బాగా మంచిగా చేశారు పెళ్లి అంతా. నార్మల్‌గా అయితే ఈ టెంపుల్‌కి వచ్చిన వాళ్ళకి ఆ కోతుల్ని తరమడమే మెమొరీ. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే కర్రలు పట్టుకొని నిలబడుకున్నారు అక్కడ పాపం అసలు. ఇంకా మంచిగా పెడతాను. ఇంకా ఎలా జరిగింది పెళ్లి, ఏంటి, ఎక్కడ ఫుడ్ ఆర్డర్ చేశాము, ఎలా ఉండింది ఫుడ్ అంతా. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఆట పట్టిస్తున్నారో, వాళ్ళకి అదే పని. కానీ అలాగే ఉండాలి, మంచిగా ఉంటుంది. అండ్ పెళ్లి కొడుకుని చేసే వీడియోస్, పెళ్లి కూతురుని చేసే వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఓకే, మరి నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం. బాయ్.